స్టార్ట్. ప్రపంచంలో చాలామంది శిష్యులు గురువుల దగ్గరికి వెళ్తుంటారు. గురువులు ఏదో చెప్తూ ఉంటారు శిష్యులు, కానీ శిష్యులకి తృప్తి కలిగిందా? లేదు కదా. అలాగే నా దగ్గరికి నలుగురు శిష్యులని వచ్చారు. స్వామి స్వామి మా ప్రశ్నలకి జవాబు చెప్పండి అన్నారు. నాకేమీ తెలియదు బాబు నేను చెప్పడానికి. అంతలోకి భోంచేసి వెళ్ళమన్నాను. భోంచేసి వచ్చి కూర్చున్నాను. కూర్చొని ఏదైనా చెప్పండి అన్నాడు. నేను చెప్పాను కదా నాకేం తెలియదని. పోనీ మీరు చెప్తే నేను వింటాను. మేము నలుగురం వచ్చామండి, 15-20 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం గురువు చుట్టూగా. ఏం తెలుసుకున్నాము అన్నాడు. మొదటి అతను పరమాత్మ నిరాకారమని చెబుతున్నానండి, వీళ్ళ ముగ్గురు నమ్మట్లేదండి. పరమాత్మ నిరాకారమని నీకు నమ్మకం ఉందా? నాకు నడికి నమ్మకం ఉందండి. మరి నీకు నమ్మకం ఉన్నప్పుడు నమ్మకం లేని వాళ్ళకి నువ్వెట్లా నమ్మకం కలిగిస్తావు నాయన? నీకు పరమాత్మ నిరాకారం తెలుసు కదా, నువ్వు వెళ్ళిపో అన్నా. అబ్బా అని పరమాత్మ నిరాకారం అనుకుంటూ వెళ్ళిపోయాడు మొదటి శిష్యుడు. రెండో శిష్యుడు వచ్చాడు. స్వామి ఏం చెప్పండి. నాకేం తెలుసు బాబు, నీవేం చేస్తున్నావు అన్న. నేను పరమాత్మ సాకారం అని చెప్తుంటే అతను నమ్మట్లేదు, వీళ్ళిద్దరు నమ్మట్లేదు స్వామి, అందుకని 15-20 నుంచి వాళ్ళని మార్చడానికి చూస్తున్నాను అన్నాడు. ఓ పరమాత్మ సాకారుడా, అది నీకు కన్ఫర్మా అన్న? 100%. నాకు మడికి 100% నిజమే అన్న. మరి వాళ్ళను ఒప్పించలేవు కదా నువ్వు కూడా వెళ్ళిపో అన్న. అబ్బా పరమాత్మ సాకారుడు అంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. మూడో అతను వచ్చాడు. నీదేంటి ప్రాబ్లం అన్న. పరమాత్మ సాకారుడు ప్లస్ నిరాకారుడు అండి. ఇది వాళ్ళని ఒప్పిస్తే ఒప్పుకోవట్లేదండి. ఓహో నీకు కన్ఫర్మే కదా, నిరాకారుడు పరమాత్మ, సాకారుడు పరమాత్మే కదా అన్న. అవునండి అన్నాడు. ఇంకా నువ్వు ఒప్పించడం ఎందుకు, నీకు కన్ఫర్మ్ కదా 100%. అవును స్వామి అన్నాడు. ఆయన్ని వెళ్ళిపోమన్నాడు. ఆయన వెళ్ళిపోయాడు. ఇక నాలుగో ఆయన ఉన్నారు. నీదేంటి ప్రాబ్లం, అసలు భగవంతుడు లేనే లేడు స్వామి, మీరు చెప్తుంటే నమ్మట్లేదు 20 ఏళ్ళ నుంచి అన్నాడు. ఓహో అట్లాగా, అసలు భగవంతుడు లేడు కదయ్యా అన్న. అబ్బా భగవంతుడు లేడు కదా అని ఆయన నవ్వుకుంటూ మళ్ళా వాడు ముగ్గురు తిరిగి రాలేదు. ఇతను 4 ఆయన భగవంతుడు లేడని వెళ్ళి ఇంటికి పడుకొని మరుసటితో పళ్ళు తీసుకొని వచ్చారు. స్వామి భగవంతుడు లేడంటున్నాను, కానీ మరి గాఢ నిద్రపోయిన తర్వాత భగవంతుడు ఉన్నాడు లేడని తెలియట్లేదు కదా స్వామి అన్నాడు. ఓహో అట్లాగా, భగవంతుడు నువ్వు అంటే గాఢ నిద్ర ఉన్నావు కదా, అంటే అక్కడ భగవంతుడు లేడు, నువ్వు ఉన్నావు. అంటే నువ్వుంటే భగవంతుడు ఉండడు, భగవంతుడు ఉంటే నువ్వు ఉండవు నాయన, నీది అద్వైతం బాబు అన్న. నిజమే స్వామి, భగవంతుడు లేడు కానీ నేనున్నాను, నాకు ఆది అంతం లేదు స్వామి అన్న. అదే సత్యం బాబు అన్న. ఇక సంతోషంగా వెళ్ళిపోయాడు. ఆ తాత కొంత సంవత్సరాల ఆ ముగ్గురు తికమకపడి ఈ మొదటి శిష్యుడి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా ఇదంతా ఆది అంతం లేదు, గాఢ నిద్రలో మన స్వరూపం అదే అని చెప్పడం మొదలుపెట్టాడు. ఇతనికి అనుభవం కదా. ఆ ముగ్గురు తిరిగి శిష్యులకి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. అంటే వాళ్ళు కూడా అద్వైతంలోకి వెళ్ళారు. ద్వైతం చెప్పవచ్చు, విశిష్టాద్వైతం చెప్పవచ్చు. మరి ఆ గురువులు గాఢ నిద్రలో చెప్పండి, మీకు ఆకారం ఉందా చెప్పండి. ఆకారం లేదు కదా, లేచిన తర్వాత చెప్తుంది మీ మనస్సు. గాఢ నిద్రలో చెప్పండి, భగవంతుడు నిరాకారో సాకారో ఏదో చెప్పండి. గాఢ నిద్ర అందరికీ ఆది అంతం లేదు, అవునా కాదా? గాఢ నిద్రలో చెప్పండి. చెప్పలేదు అంటే బీయింగ్, భగవంతుడు అంటే బీయింగ్ ఉండటమే, నాట్ బికమింగ్. అది నాన్ డూయింగ్, ఈ ప్రపంచం అంతా డూయింగ్. కాబట్టి ప్రతి వ్యక్తి ఎంత కర్మలు చేసినా గాఢ నిద్రలో కర్మలు ఆగిపోయింది. అక్కడ నాన్ డూయింగ్, అనంతము, ఆది అంతం లేదు. ఏది ఆది అంతం లేదో అది పర్మినెంట్, ఏది ఆది అంతం ఉందో అది నాన్ పర్మినెంట్. ఆది అంతం లేదు సినిమా కదా, ఆది అంతం ఉంది సినిమా. కాబట్టి ఒకటి చెప్పేది కాదు, చెప్పినా మీరు నమ్మరు, గురువుల చుట్టూతే తిరుగుతారు. మీ అనుభవంలో తెలుసుకోండి.